మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి రాత్రి 12 లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి చాలు. రాత్రికి రాత్రే దరిద్రం పోయి మీరు ధనవంతులవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం నిండుగా లభిస్తుంది. ధనానికి అస్సలు లోటు అనేదే రాదు. సంవత్సరంలో వచ్చే మిగతా ఏకాదశుల సంగతి ఎలా ఉన్నా ఈ వైకుంఠ ఏకాదశి మాత్రం చాలా శక్తివంతమైనది. సాక్షాత్తు ఆ వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఆ శ్రీమన్నారాయణుడు భూలోకంలో ఉన్న భక్తులను అనుగ్రహించే అద్భుతమైన సమయం ఇది. ముక్కోటి దేవతలు సైతం ఈరోజు భూమి మీద సంచరిస్తారని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇంతటి మహత్తరమైన రోజున చిన్న పరిహారం చేసినా సరే అది కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి సమయం చాలా అమూల్యమైనది కనుక ఈరోజు రాత్రి 12 గంటల్లోపు మీ ఇంట్లోని వంటగదిలో గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్క చిన్న వస్తువును పెడితే చాలు మీ జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది. ఏళ్ల తరబడి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం వదిలిపోయి మీరు ధనవంతులు అయ్యే రాజయోగం పడుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున చేసే పరిహారాలు చాలా త్వరగా ఫలితాలను ఇస్తాయి. అందుకే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈరోజు గ్యాస్ పొయ్యి కింద దీనిని పెడితే చాలు మళ్ళీ వచ్చే ఏడాది ముక్కోటి ఏకాదశి వరకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కష్టాలు అనేవి మీ దరిదాపుల్లోనికి కూడా రావు. అప్పుల బాధలు ఉండవు. ధనానికి లోటు అనేదే లేకుండా అష్టైశ్వర్యాలు మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తాయి. అసలు ఈ పరిహారం ఎందుకు గ్యాస్ స్టవ్ దగ్గరే చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. దానికి మన శాస్త్రాల్లో చాలా బలమైన కారణం ఉంది. గ్యాస్ స్టవ్ గురించి వంటగది గురించి ఎంత చెప్పినా తక్కువే. మన ఇల్లు ఒక దేవాలయం అయితే అందులో వంటగది గర్భగుడి లాంటిది. అక్కడ ఉండే గ్యాస్ స్టవ్ కేవలం వంట చేసుకునే వస్తువు మాత్రమే కాదు, అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అగ్నిదేవుడు స్వయంగా గ్యాస్ పొయ్యిలో కొలువై ఉంటాడు. మన వేదాల ప్రకారం వంటగదిలోని పొయ్యి ఒక యజ్ఞ కుండలితో సమానం. యజ్ఞంలో ఋషులు ఎంతో పవిత్రంగా హవీసును అగ్నికి ఎలా సమర్పిస్తారో మనం వండే ఆహారం కూడా ఆ అగ్నిదేవుడి ద్వారానే పవిత్రమైన దేవతలకు అందుతుంది. అందుకే గ్యాస్ స్టవ్ వెలుగుతున్నంతసేపు మీ ఇంట్లో ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉన్నట్లే లెక్క. ఇటువంటి అద్భుతమైన గ్యాస్ పొయ్యి కింద ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఒక ప్రత్యేకమైన వస్తువును పెడితే చాలు సకల సంపదలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈరోజు గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతటి అద్భుతమైన సమాచారాన్ని, రహస్య పరిహారాలను తెలుసుకున్నందుకు ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని తప్పకుండా రాయండి. మనం ఒకసారి వెనుక కాలంలోనికి వెళ్తే మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు, నానమ్మలు ఆ రోజుల్లో మట్టి పొయ్యిలను వాడేవారు. వారు ఆ పొయ్యిని ఎంత పవిత్రంగా చూసుకునేవారో మనందరికీ తెలుసు. ఉదయాన్నే లేచిన వెంటనే స్నానం చేసి ఆ మట్టి పొయ్యిని పేడతో అలికి బియ్యపిండితో అందమైన ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించేవారు. ఆ తర్వాతే అగ్ని వెలిగించేవారు. వారి దృష్టిలో పొయ్యి అంటే ఒక దైవం. అందుకే ఆ రోజుల్లో ఇళ్లల్లో సిరి సంపదలకు లోటు అనేదే ఉండేది కాదు. తినే ఆహారం బాగుండేది, ఆరోగ్యం కూడా బాగుండేది. కానీ కాలం మారింది. మట్టి పొయ్యిల స్థానంలో గ్యాస్ స్టవ్లు, ఎలక్ట్రిక్ స్టవ్లు వచ్చాయి. వస్తువు రూపం మారినా అందులో ఉండే అగ్నితత్వం, ఆ పవిత్రత మాత్రం ఎప్పటికీ మారదు. మట్టి పొయ్యి అయినా గ్యాస్ పొయ్యి అయినా ఏదైనా సరే అది లక్ష్మీ స్వరూపమే. కానీ ఈ రోజుల్లో మనం ఆ పవిత్రతను మర్చిపోతున్నాం. తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల మన చేతులారా మనమే దరిద్రాన్ని ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా గ్యాస్ పొయ్యి దగ్గర అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా సరే ఆ డబ్బు చేతిలో నిలవటం లేదని, వచ్చిన డబ్బు వచ్చినట్లు నేలల్లా ఖర్చు అయిపోతుందని చాలా బాధపడిపోతూ ఉంటారు. అయితే ఇలా జరగడానికి మనం తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా కారణమవుతాయి. ముఖ్యంగా మన ఇంటి వంటగదిలో, అందులోనూ గ్యాస్ పొయ్యి దగ్గర మనం చేసే కొన్ని పనులు మన ఇంటి ఆర్థిక పరిస్థితిని పూర్తిగా తారుమారు చేస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం మరియు మన పెద్దల మాటల ప్రకారం గ్యాస్ స్టవ్ అనేది కేవలం వంట చేసుకునే వస్తువు మాత్రమే కాదు, అది సాక్షాత్తు లక్ష్మీదేవి మరియు అగ్నిదేవుడి స్వరూపం. అటువంటి పవిత్రమైన గ్యాస్ పొయ్యి దగ్గర మనం అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటిని గనుక మనం ఆపకపోతే సిరి సంపదలు మన ఇంటి నుంచి వెళ్ళిపోవటమే కాకుండా దరిద్రం పట్టి పీడిస్తుంది. చాలామంది గృహిణులు లేదా ఇంట్లో వారు చేసే అతిపెద్ద తప్పు ఏంటి అంటే గ్యాస్ స్టవ్ మీద ఎంగిలి పాత్రలను పెడుతూ ఉంటారు. అన్నం తిన్న తర్వాత ఆ ప్లేట్ను లేదా ఖాళీ అయిపోయిన కూర గిన్నెలను, చపాతీ బాక్సులను
కడగకుండా బద్ధకంతోనో లేదా అజ్ఞానంతోనో గ్యాస్ స్టవ్ మీద అలాగే ఉంచేస్తూ ఉంటారు. ఇలా ఎంగిలి పాత్రలను పొయ్యి మీద పెట్టడం అనేది మహాపాపం. ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో ఉండే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే పొయ్యి అనేది లక్ష్మీ స్థానం. అన్నపూర్ణాదేవి కొలువై ఉండే చోట ఎంగిలి పాత్రలు ఉంచటం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని, అగ్నిదేవుణ్ణి అవమానించటమే అవుతుంది. ఇది ఇంటికి ఎంతో అరిష్టం. అలాగే కొంతమంది వంట అయిపోయాక ఖాళీ పాత్రలను పొయ్యి మీద బోర్లిస్తూ ఉంటారు. పొయ్యి పైన ఎప్పుడూ ఖాళీ పాత్రలను అలా బోర్లించి ఉంచకూడదు. ఇది ఇంటికి తీరని దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. దీనివల్ల ఇంట్లో ఆర్థికంగా కుంగిపోవటమే కాకుండా అనవసరమైన గొడవలు, మనశ్శాంతి లేకపోవటం, కుటుంబ సభ్యులకు ఊహించని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా గ్యాస్ స్టవ్ను ఎప్పుడూ కూడా అద్దంలా తలతలా మెరుస్తూ ఉండేలాగా క్లీన్గా ఉంచుకోవాలి. మనం వంట చేసేటప్పుడు స్టవ్ మీద నూనె చిందిన, పాలు పొంగిన, కూరలు ఒలికిన లేదా అన్నం మెతుకులు పడిన వాటిని అసలు అశ్రద్ధ చేయకూడదు. చాలామంది వంట పూర్తయ్యాక అలసిపోయామనో లేదా సమయం లేదనో ఆ జిడ్డును, మరకలను అలాగే వదిలేసి మరుసటి రోజు క్లీన్ చేద్దాంలే అని లేదా ఉదయం పని మనిషి వచ్చి క్లీన్ చేస్తుందిలే అని నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉంటారు. కానీ రాత్రంతా ఆ స్టవ్ అలా ఊరికే ఉండటం వల్ల ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా తయారవుతుంది. రాత్రి సమయంలో వంటిల్లు అశుభ్రంగా ఉంటే అది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే లెక్క. ముఖ్యంగా జిడ్డుగా ఉన్న పొయ్యి శని ప్రభావాన్ని ఆకర్షిస్తుంది. స్టవ్ ఎప్పుడూ మెరుస్తూ శుభ్రంగా ఉంటేనే మహాలక్ష్మి ఆకర్షితురాలవుతుంది. కాబట్టి ఎంత పని ఉన్నా సరే రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషాలు కేటాయించి వంటగదిని, స్టవ్ను శుభ్రం చేసుకుని పడుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. ఉదయం లేవగానే శుభ్రమైన పొయ్యిని చూస్తే మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ రోజంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే గ్యాస్ స్టవ్ బర్నర్ పాడైపోయి మంట సరిగ్గా రాకపోయినా దాన్ని వెంటనే బాగు చేయించుకోవాలి. బర్నర్స్ బ్లాక్ అయిపోయి మంట ఎర్రగా లేదా తక్కువగా వస్తూ ఉంటే అది ఆర్థిక నష్టానికి సంకేతం. పొయ్యిలో మంట ఎంత స్వచ్ఛంగా, ఎంత నీలంగా, ఎంత బాగా వస్తే మీ ఇంట్లో సిరి సంపదలు అంత బాగా అభివృద్ధి చెందుతాయి. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. వంటగదిలో గ్యాస్ స్టవ్ పక్కన లేదా ఆ ప్లాట్ఫామ్ మీద మందులు, టాబ్లెట్లు, సిరప్ బాటిల్స్ పెడుతూ ఉంటారు. ఇది కూడా చాలా పెద్ద దోషం. పొయ్యి అంటే అగ్ని, ఆరోగ్యము. అక్కడ మందులు పెట్టడం వల్ల ఆ ఇంట్లో రోగాల తీవ్రత పెరుగుతుంది తప్ప తగ్గదు. అగ్ని దగ్గర మందులు ఉంచితే ఆ ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు. మందుల ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి గ్యాస్ బండ పక్కన కానీ, స్టవ్ పక్కన కానీ మందులను ఎప్పుడూ ఉంచకండి. అలాగే వాస్తురీత్యా నిప్పు, నీరు ఎప్పుడూ పక్కపక్కనే ఉండకూడదు. అంటే గ్యాస్ స్టవ్ మరియు వాష్ బేసిన్ మరీ దగ్గరగా ఆనుకుని ఉండకూడదు. ఇలా ఉంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ స్థలం లేక అలా ఉంటే ఆ రెండింటి మధ్యలో ఒక చిన్న చెక్క ముక్కను లేదా ఏదైనా అడ్డుగా పెట్టడం మంచిది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వంట చేసేటప్పుడు గృహిణులు ఎప్పుడూ ఏడుస్తూ లేదా కోపంతో, చిరాకుతో వంట చేయకూడదు. మన మనసులో ఎలాంటి భావాలు ఉంటాయో ఆ ప్రభావం మనం వండే ఆహారం మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడూ వంట చేస్తే ఆ ఆహారం తిన్నవారికి కూడా మనశ్శాంతి ఉండదు. ఇంట్లో ఉద్రిక్తతలు పెరుగుతాయి. ప్రశాంతమైన మనసుతో దైవనామ స్మరణ చేస్తూ వంట చేస్తే ఆ భోజనం అమృతంలా మారిపోతుంది. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే గ్యాస్ స్టవ్ కింద లేదా స్టవ్ బల్ల కింద చెత్త బుట్టను పెట్టకూడదు. అన్నపూర్ణాదేవి కొలువై ఉండే స్టవ్ కింద చెత్తను ఉంచటం వల్ల దరిద్రం దాపురిస్తుంది. ఇక చివరిగా వంట చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు దిక్కున నిలబడి వంట చేయటం శ్రేయస్కరం. దక్షిణం వైపు ముఖం పెట్టి వంట చేస్తే ఆ ఇంటి ఆడవారికి నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని వాస్తు శాస్త్రం చెప్తోంది. కాబట్టి గ్యాస్ స్టవ్ దిశను కూడా సరిచూసుకోవటం చాలా ముఖ్యం. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలను ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా పాటిస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఇక ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం కాబట్టి ఈ రాత్రికి ఉండే శక్తి మరే రోజుకు ఉండదు. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం అగ్నిదేవుడి సాక్షిగా ఒక చిన్న తాంత్రిక పరిహారాన్ని చేసుకోవాలి. ఇది మన పెద్దలు, ఋషులు రహస్యంగా ఆచరించిన పద్ధతి. ఈ పరిహారం చేయడానికి మీకు పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. అన్నీ మన వంటింట్లో దొరికే వస్తువులే. ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి 6 గంటల నుండి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు.
ఎంత రాత్రి చేస్తే అంత మంచిది. ముందుగా మీ గ్యాస్ స్టవ్ కింద ఉన్న భాగాన్ని శుభ్రంగా తడిగుడ్డతో తుడవండి. స్టవ్ కింద ఉండే ఖాళీ ప్రదేశాన్ని శుభ్రం చేయండి. అక్కడ బియ్యపిండితో ఒక చిన్న ముగ్గు వేయండి. మరీ పెద్ద ముగ్గులు అవసరం లేదు. ఒక చిన్న పద్మం లేదా చుక్కల ముగ్గు వేస్తే సరిపోతుంది. తర్వాత ఒక చిన్న ప్లేట్ను తీసుకోండి. అది స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు, లేదా ఇత్తడిదైనా సరే, రాగిదైనా ఇంకా మంచిది. ఆ ప్లేట్ శుభ్రంగా తడి లేకుండా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఆ ప్లేట్లో ముందుగా తొడిమెలు ఉన్నవి కానీ లేనివి కానీ ఒక 5 ఎండుమిరపకాయలను లెక్కపెట్టి మరీ పెట్టండి. మన వంటింట్లో వాడే ఎండుమిరపకాయలకు మనం వంటల్లో రుచి కోసం వాడే ఈ కారానికి దిష్టిని తీసే శక్తి అమోఘంగా ఉంటుంది. నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు కదా. మీ ఇంటి మీద, మీ కుటుంబ సభ్యుల ఎదుగుదల మీద, మీ సంపాదన మీద పరుల ఏడుపు, కంటి దిష్టి ఏమైనా ఉంటే ఈ మిరపకాయలు వాటన్నిటినీ లాగేసుకుంటూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీని గ్రహించటంలో ఎండుమిర్చికి మించినది లేదు. ఆ తర్వాత ఆ మిరపకాయల పైన 1 స్పూన్ నిండా ఆవాలు వేయండి. పోపుల పెట్టెలో ఉండే ఆవాలు సాక్షాత్తు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వస్తువు. అంతేకాదు తాంత్రిక శాస్త్రం ప్రకారం ఆవాలకు విజయాన్ని చేకూర్చే గుణం, మనకు తెలియని శత్రువులను నాశనం చేసే శక్తి, ఇంట్లో ఉండే దుష్ట శక్తులను తరిమి కొట్టే శక్తి ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్లేట్లో మిరపకాయలు, ఆవాల పక్కన ఒక ఎర్రటి రంగు పువ్వును ఉంచండి. అది మీ పెరట్లో పూసిన ఎర్ర మందారం కావచ్చు, లేదా ఎర్ర గులాబీ కావచ్చు. ఒకవేళ మీకు ఎర్రటి పువ్వు దొరక్కపోతే కంగారు పడకండి. ఏదైనా మంచి సువాసన వెదజల్లే పువ్వును పెట్టండి. ఎరుపు రంగు శక్తికి, తేజస్సుకు, అమ్మవారికి చిహ్నం. ఎర్రటి పువ్వు ఇంట్లోని ఆకర్షణ శక్తిని పెంచి అమ్మవారిని త్వరగా ఆకర్షిస్తుంది. అనంతరం మీ దగ్గర ఉన్న ఒక 5 రూపాయల కాయిన్ను ఆ ప్లేట్లో పెట్టండి. ఈ కాయిన్ మీ ఇంట్లో ధన ప్రవాహం పెరగడానికి ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది. ధనం ధనాన్ని ఆకర్షిస్తుంది అంటారు కదా. డబ్బు ఉన్న చోటే డబ్బు చేరుతుంది. అందుకే అక్కడ కాయిన్ పెడుతున్నాం. ఇది ఆర్థిక ఇబ్బందులను తొలగించి డబ్బును మీ వైపు లాగుతుంది. ఇప్పుడు ఈ వస్తువులన్నిటిపై చిటికెడు పసుపును చల్లండి. మన హిందూ ధర్మంలో పసుపు లేనిదే ఏ శుభకార్యం జరగదు. పసుపు శుభానికి మరియు మంగళానికి ప్రతీక. ఇది అక్కడ ఉన్న వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. ఇక చివరిగా ఒక 1/2 స్పూన్ పంచదారను ఆ వస్తువుల మీద చల్లండి. పంచదార తీపిదనానికి సంకేతం. చీమలు పంచదారను ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ ఎలా వస్తాయో, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, మంచి అవకాశాలు కూడా మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పంచదార శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు బలంగా ఉంటేనే మనకు భోగభాగ్యాలు, విలాసాలు కలుగుతాయి. కనుక ఈ వస్తువులన్నీ వేసి ఆ తర్వాత ఈ ప్లేట్ను చాలా జాగ్రత్తగా స్టవ్ కింద మధ్య భాగంలో పెట్టండి. పెట్టేటప్పుడు అది వేడికి తగలకూడదు, మంట సెగ తగలకూడదు. కేవలం స్టవ్ కింద నీడలో ఉంటే చాలు. ఇలా చేయటం వల్ల ఆ ప్లేట్లోని వస్తువుల శక్తి, స్టవ్ లేని అగ్నిశక్తి తోడై మీ ఇంటిని ఐశ్వర్యవంతంగా మారుస్తాయి. ఆ ప్లేట్ను గ్యాస్ స్టవ్ కింద జాగ్రత్తగా అమర్చిన తర్వాత వెంటనే అక్కడితో పని అయిపోలేదు. అసలు పని ఇప్పుడే మొదలవుతుంది. ఆ ప్లేట్ పెట్టిన వెంటనే గ్యాస్ స్టవ్కు అందులో నిత్యం ప్రజ్వలిల్లుతూ ఉన్న కడుపు నింపే అగ్నిదేవుడికి, అన్నపూర్ణాదేవికి మరియు సాక్షాత్తు లక్ష్మీదేవికి 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. కేవలం నమస్కారం చేస్తే సరిపోదు. అమ్మవారితో మీ బాధను చెప్పుకోవాలి. ఓ తల్లి శ్రీ మహాలక్ష్మి, పరమ పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన నిన్ను వేడుకుంటున్నాను. మా ఇంట్లో తిష్టవేసిన దరిద్రము, ఎడదెగని ఆర్థిక ఇబ్బందులు, పీడిస్తున్న అప్పుల బాధలు అన్నీ ఈ రోజుతో తొలగిపోవాలి. మా ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకు, సుఖ సంతోషాలకు లోటు ఉండకూడదు. మాకు అష్టైశ్వర్యాలు సిద్ధించాలి. మా కుటుంబం చల్లగా ఉండాలి అని మీ మనసులో ఉన్న కోరికను సంకోచం లేకుండా చాలా బలంగా, నమ్మకంతో చెప్పుకోండి. మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది. ఇక ఆ ప్లేట్ను అక్కడే వదిలివేయండి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదు, అటు ఇటు జరపకూడదు. కనీసం 2 రోజుల పాటు, అంటే 48 గంటల వరకు ఆ వస్తువులను అక్కడే ఉంచాలి. ఆ 2 రోజులు ఆ వస్తువులు గ్యాస్ స్టవ్ కింద ఉండి మనం నిత్యం వంట చేసేటప్పుడు వెలిగే ఆ పవిత్రమైన అగ్నితత్వంతో, ఆ వేడితో విశేషంగా శక్తివంతమవుతాయి. ఆ వస్తువుల నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్ వల్ల ఆ ప్రదేశంలో ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ సర్కిల్ ఏర్పడి ఇంటిని రక్షిస్తుంది. ఇక సరిగ్గా 2 రోజుల తర్వాత, అంటే 48 గంటలు పూర్తయిన తర్వాత ఆ ప్లేట్ను నెమ్మదిగా బయటకు తీయండి. ఇప్పుడు ఆ ప్లేట్లో ఉన్న వస్తువులలో ఒక 5 రూపాయల కాయిన్ మాత్రం తీసి వేరుగా పక్కన పెట్టుకోండి. మిగిలిన వస్తువులన్నిటినీ, అంటే ఆ ఎండుమిరపకాయలు, ఆవాలు, వాడిన పువ్వు, పంచదార, పసుపు, వీటన్నిటినీ ఒక కవర్లో వేసుకొని మూట కట్టండి. ఆ మూటను తీసుకొని వెళ్ళి
ఎవరూ తొక్కని చోట, మనుషుల సంచారం తక్కువగా ఉన్న ప్రదేశంలో పారేయండి. లేదా ఏదైనా పిచ్చి మొక్కల మొదట్లో పడేయండి. కానీ పొరపాటున కూడా తులసి మొక్క ఉన్న కుండీలో కానీ, పూల మొక్కల కుండీల్లో కానీ వేయకండి. ఎందుకంటే అందులో నెగిటివ్ ఎనర్జీ లాక్కున్న పదార్థాలు ఉన్నాయి కాబట్టి వాటిని దూరంగా వేయటమే మంచిది. ఇక చివరిగా మీరు పక్కన తీసి పెట్టుకున్న ఆ 5 రూపాయల కాయిన్ ఇప్పుడు సామాన్యమైనది కాదు. అది శక్తివంతమైన రక్ష రేఖతో సమానం. ఆ కాయిన్ను శుభ్రంగా కడిగి దానికి గంధము, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంట్లో డబ్బులు దాచుకునే బీరువాలో భద్రంగా పెట్టుకోండి. లేదా మీరు నిత్యం వాడే పర్సులో పెట్టుకోండి. ఇది మీకు ఒక ధన ఆకర్షణ యంత్రంలా పనిచేసి అనవసరపు ఖర్చులను అరికట్టి డబ్బును మీ వైపుకు ఆకర్షిస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మీ ఇంట్లో ఇన్నాళ్ళు గూడు కట్టుకుని ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ పదార్థంలోనికి వచ్చేస్తుంది. వాటిని మనం బయట పారేయటం ద్వారా ఆ దరిద్రం కూడా ఇంటి నుండి బయటకు పోతుంది. అదే సమయంలో మనం అగ్నిసాక్షిగా లక్ష్మీదేవిని ఆహ్వానించాం కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవహిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మనం చేసే ప్రార్థన నేరుగా భగవంతుడికి చేరుతుంది. దీనివల్ల మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు మటుమాయమవుతూ ఉంటాయి. మీరు ఊహించని మార్గాల ద్వారా ధనం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు అద్భుతమైన లాభాలు వస్తాయి. ఎవరైతే అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారో వారికి అప్పులు తీరే మార్గాలు కనిపిస్తాయి. ఎక్కడో ఆగిపోయినా మీ సొమ్ము మీ చేతికి అందుతుంది. మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గి ప్రశాంతత నెలకొంటుంది. ఈ పరిహారంలో వాడిన ప్రతి వస్తువుకు ఒక అర్థం, పరమార్థం ఉంది. ఎండుమిరపకాయలు చెడు దృష్టిని పోగొడితే ఆవాలు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తాయి. ఎర్ర పువ్వు శక్తిని ఇస్తే పంచదార ఆకర్షణను పెంచుతుంది. కాయిన్ ధనానికి మూలం. ఇవన్నీ కలిసి అగ్ని సమక్షంలో ఒక అద్భుతమైన శక్తిని సృష్టిస్తాయి. అయితే ఇదంతా నమ్మకంతో చేయాలి. ఏదో చేశాంలే అని కాకుండా భక్తితో, పూర్తి విశ్వాసంతో చేస్తేనే ఫలితం ఉంటుంది. నా కష్టాలు ఖచ్చితంగా తీరుతాయి అనే నమ్మకంతో చేయండి. అగ్నిదేవుడు సాక్షిగా చేస్తే ఏ పనైనా విఫలం కాదు. ఈ ముక్కోటి ఏకాదశి మీ జీవితంలో నిజంగానే కోటి వెలుగులు నింపుతుంది. దశాబ్దాలుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఈరోజు రాత్రి 12 గంటల్లోపు ఈ చిన్న పనిని పూర్తి చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.